రైట్ విశాఖ సాగర తీరం నుంచి మా ప్రతినిధి చిరంజీవి లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. సో అక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయా, ఎలా ఉండబోతున్నాయి, అలాగే పోలీస్ ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. సో చిరంజీవి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సో 7 o'clock నుంచి కొన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సో అక్కడ ఎలా ఉంది? యశోజన్య ప్రస్తుతానికి విశాఖలో న్యూ ఇయర్ వైబ్ స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి చూస్తున్న డిఫరెంట్ ఈవెంట్స్ అన్ని కూడా సిద్ధమవుతున్నాయి. దాంతోపాటు ఇక ఆర్కే బీచ్లో కూడా జనసంద్రంగా మరి కాసేపట్లో మారబోతుంది. దీంతోపాటు ముఖ్యంగా చూసుకుంటే ఆర్కే బీచ్లో ఈరోజు రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా పూర్తిగా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే వెహికల్స్కి ఎటువంటి అనుమతి ఉండదు. మొత్తం పూర్తిగా వేలల్లో ఇక్కడికి జనాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేవలం వైజాగ్ వాసులే కాకుండా పర్యాటకులు కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులతో పూర్తిగా కిటకిటలాడుతుంది. ప్రస్తుతం మనం ఆర్కే బీచ్ వద్ద సిచ్యువేషన్ చూసుకోవచ్చు. క్రమంగా వీళ్ళంతా కూడా నగరవాసులతో పాటు పర్యాటకులంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని పబ్స్లో పాటు క్లబ్బుల్లో ఈవెంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాయని చెప్పుకోవాలి. మరి 2026 సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు విశాఖ నగరవాసులంతా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఎక్కడికెక్కడ ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అన్నీ కూడా నిర్వహించడానికి పోలీసు ప్రత్యేక చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు డ్రోన్తో పూర్తిగా నిఘా పెట్టారు. ఎక్కడైనా సరే ఈ డ్రగ్స్ సంబంధించి కానీ గంజాయికి సంబంధించి కానీ ఎటువంటి మూలాలు దొరికినా, సరఫరాకు సంబంధించి ఎటువంటి యాక్టివిటీస్ జరిగినా సరే వెంటనే టాస్క్ ఫోర్స్తో పాటు స్పెషల్ టీమ్స్ కూడా ప్రస్తుతం వాళ్ళందరి కోసం గాలింపు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయితో పాటు డ్రగ్స్తో కూడా కొంతమంది పట్టుపడడం కలకలం రేపింది. దీంతో అలర్ట్ అయినటువంటి పోలీసులు ఈవెంట్స్ జరుగుతున్నటువంటి పబ్లు, క్లబ్లు ఇవన్నింటి చోట్ల కూడా పూర్తిగా పటిష్టంగా భద్రతలు ఏర్పాటు చేయనుంది. ఖచ్చితంగా పోలీసులు నియమించినటువంటి ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో కండిషన్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరు పాటించాలి. పాటించిన పక్షంలో వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇక ఆర్కే బీచ్ లో చూసుకుంటే ఇక మరికొద్ది గంటల్లో ఈ న్యూ ఇయర్ వెల్కమ్ చెప్పేందుకు నగరవాసులంతా కూడా ఒక్కసారిగా భారీగా చేరుకున్నారు. కేవలం సిటీ నుండే కాకుండా ఇతర నగరాల నుంచి వచ్చిన పర్యాటకులు, దీంతో పాటు ఏజెన్సీలు కూడా అరకు ఇటువంటి ప్రదేశాలు, డెస్టినీ ప్రదేశాల్లో కూడా పర్యాటకులు వీళ్ళందరితో కూడా పూర్తిగా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు కోస్టల్ ఏరియా ఎక్కువగా ఉన్నటువంటి నగరం కాబట్టి, ఇక్కడ సుమారు 40 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి నగరం కాబట్టి ఇక ఆర్కే బీచ్ దగ్గర నుంచి అటు రుషికొండ, భీమిలి ఇవన్నీ కూడా ప్రాంతాల్లో ఉన్నటువంటి రిసార్ట్స్, క్లబ్లు అన్ని కూడా పూర్తిగా న్యూ ఇయర్ వైబ్ ను నింపేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా డ్రంక్ అండ్ టెస్టులు ఇవన్నీ కూడా నిర్వహించేందుకు వచ్చేశారు. దాంతోపాటు వైన్ షాపులు ఇవన్నిటికీ 12 గంటల వరకు పర్మిషన్ ఇవ్వగా 1 గంట వరకు ఈ క్లబ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి పర్మిషన్ కూడా ఉంటాయని చెప్పారు. ఆంక్షలు కూడా ముఖ్యంగా ఈ ఫ్లైఓవర్స్, నగర పరిధిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఆంక్షలు కొనసాగుతాయి. నైట్ వెహికల్స్ అన్ని కూడా మూవ్ అంతా ఆపేయడం జరుగుతుంది. తర్వాత బీఆర్టీఎస్ రోడ్లలో ఈ ఏదైతే బైక్ రేసింగ్లు ఇవన్నీ కూడా ఉన్నాయో వాటన్నిటి కూడా నిర్వహించకుండా పటిష్టంగా పోలీసులు ఎక్కడికెక్కడ సీసీ డ్రోన్ కెమెరాలతో పాటు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అనుమతులు అన్నిటిని కూడా పూర్తిగా ఇచ్చినప్పటికీ కొంత ఈ ఏదైతే పార్టీస్ అన్నీ కూడా ఈసారి ఈవెంట్లు తగ్గాయని చెప్పుకోవాలి. ఎందుకంటే బహిరంగ ప్రాంతాల్లో నిర్వహించినటువంటి ఈవెంట్స్ అయితే ఉన్నాయో వాటిలో మద్యం విక్రయాలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.